నేడో రేపో వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పలాస నుంచి శ్రీకాకుళం వెళ్తున్న అప్పలరాజును పోలీసులు ఫాలో అవుతున్నారు. కుమారుడు ఆరవ్ వర్మను యాక్సిడెంట్ కేసు నుంచి తప్పించేందుకు అప్పలరాజు డ్రామా ఆడారు. అసలు విషయం బయటపడడంతో అప్పలరాజుపై కేసు నమోదైంది. నేడో రేపో వైసీపీ నేత సీదిరి అప్పలరాజును పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ సిద్ధంగా ఉన్నారు. రమేష్, సీదిరి అప్పలరాజును పోలీసులు ఫాలో అవుతున్నట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఏదైతే గత శుక్రవారం నాడు జరిగినటువంటి బైక్ యాక్సిడెంట్ లో సాక్ష్యాలను తారుమారు చేసేటటువంటి ప్రయత్నం, పోలీసులను తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఏ3గా సీదిరి అప్పలరాజు పైన కేసు నమోదైంది. దీంతో కాశీబుగ్గ పోలీసులు ఆయన కదలికల పైన నిఘా పెట్టారు. ప్రధానంగా ఈ రోజు ఉదయం నుంచి కూడా పలాసలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఏ క్షణంలోనైనా మాజీ మంత్రి అప్పలరాజును అరెస్ట్ చేస్తారనేటటువంటి ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఉదయం నుంచి కూడా పోలీసులు ఆయన కదలికలపై నిఘా పెట్టారు. ముఖ్యంగా పలాసలోని ఆయన నివాసం నుంచి, కాశీబుగ్గలోని ఆయన నివాసం నుంచి శ్రీకాకుళం బయలుదేరారు. ఆ క్షణంలో మొత్తం కూడా శ్రీకాకుళం వరకు అప్పలరాజు వెహికల్ ను పోలీసులు ఫాలో అయ్యారు. అంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటి దానిపైన స్పష్టంగా పోలీసులు దృష్టి సారించారు. ప్రధానంగా ఈ రోజు సాయంత్రం లేదా రేపటి లోపుగా మాజీ మంత్రి అప్పలరాజును అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటటువంటి విశ్వసనీయ సమాచారం తెలుస్తోంది. ముఖ్యంగా ఈ కేసులో మొత్తం కూడా పూర్వపరాలు పరిశీలిస్తే అప్పలరాజు కుమారుడు ఏదైతే అరవ్ వర్మ యాక్సిడెంట్ చేశాడో ఆ తర్వాత ఆయన తప్పించి ఆయన ప్లేస్ లో సిద్ధార్థ్ అనేటటువంటి ఒక వ్యక్తిని పెట్టడం, ఆ తర్వాత మొత్తం కూడా బాధిత కుటుంబాన్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం, మొత్తం కూడా సాక్ష్యాలన్నింటినీ కూడా తారుమారు చేశారు. పోలీసులు కూడా అదే నిజమని నమ్మి కేసును బుక్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ మొత్తం వ్యవహారంలో అప్పలరాజు పూర్తిగా చట్టాన్ని తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం చేశారనేటటువంటి నిర్ధారణకు పోలీసులు వచ్చిన తర్వాత ఆయన పైన కేసు బుక్ చేశారు. ఇప్పటికే ఆయన కుమారుడు అరవరంతో పాటు సిద్ధార్థ్ అనేటువంటి ఇద్దరు యువకులు కూడా 14 రోజులు రిమాండ్ లో ఉన్నారు. మొత్తానికి అప్పలరాజును కూడా ఈ రోజు రేపు అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.